నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. ఉస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ ఇచ్చిన తల్లి కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మందధర్మయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులతో, అభిమానులతో, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సోనియమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మందధర్మయ్య మాట్లాడుతూ 60 సంవత్సరాలు తెలంగాణ ఆకాంక్షను గుర్తించి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని అన్నారు. పక్కా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మునుగుతుందని తెలిసినా పదవులు ముఖ్యం కాదని, ప్రజల ఆకాంక్ష ముఖ్యమని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ దయ వల్లనే సాధ్యమైందని అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. విద్యార్థుల ఆత్మ బలిదానాలు, మన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పార్లమెంటులో పెప్పర్ స్ప్రే దాడిని చూసి చలించిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన 1 సంవత్సరంలోనే అభివృద్ధి ఫలాలు ప్రజలకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని నిర్మలా జయరాజ్, వైస్ చైర్మన్ భీమరెడ్డి తిరుపతి రెడ్డి, కుమ్రవెల్లి దేవస్థాన డైరెక్టర్ చిగిరి కొమరయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మండల నాయకులు, మైనార్టీ సెల్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కోయడా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున సోనియా గాంధీ గారి 78వ జన్మదిన సందర్భంగా కోయడా మండల కేంద్రంలో ఆమె జన్మదిన కార్యక్రమాలు ఘోరంగా చేసుకోవడం జరిగింది. ఇంటి కార్యక్రమానికి అన్ని గ్రామాల నుంచి గ్రామశాఖ అధ్యక్షులు, అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మలా జయరాజ్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెట్టి సుధాకర్ గారు, బాలకృష్ణ గారు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మాజీ సర్పంచులు, డైరెక్టర్లు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు మనకి తెలంగాణ ఇవ్వడం, ఈ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చిన తర్వాత పొన్నం ప్రభాకర్ గారే సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఏదైతే వరంగల్లో రాహుల్ గాంధీ గారు వచ్చి అక్కడ మనకు ఏదైతే మీటింగ్లో చెప్పిండ్రో దానికి అనుగుణంగా రైతుల రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా ఫ్రీ బస్సు కావచ్చు, సిలిండరే కావచ్చు, 500కే అట్లాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ఈరోజు హైదరాబాద్లో కూడా తెలంగాణ తల్లిని విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీంటి కార్యక్రమానికి సీఎం గారు ముఖ్యంగా దాన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తెలంగాణ తల్లి విగ్రహానికి చేయడం జరుగుతుంది. కాబట్టి సీఎం గారికి కానీ అదే మనకు ఉన్న మంత్రి వర్యాలందరికీ పేరు పేరున కోయడా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.